క్రిష్ అంటే పలానా అంటూ అతడి స్వభావం తెలిసిన వాళ్లకు ఓ క్లారిటీ ఉంది. క్రిష్ మాట నడత ఎలా ఉంటుందో టాలీవుడ్ మొత్తానికి తెలుసు కూడా. అయితే శాతకర్ణి ఆడియో తర్వాత క్రిష్ మీదుండే అభిప్రాయాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరికి. చిరంజీవి ఫ్యాన్స్ కైతే డైరెక్టర్ క్రిష్ పేరు చెబితేనే కాలిపోతుంది. అయితే ఇదంతా మంగళవారం ముందుటి కథ. వివరాల్లోకి వెళితే తిరుపతిలో అట్టహాసంగా జరిగిన శాతకర్ణి ఆడియో వేడుకల్లో క్రిష్ చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. చివర్లో తనను ఒక మాట అయితే కాస్త యూనిక్ గా తోచింది వింటున్న వాళ్లకు. శాతకర్ణి సంక్రాంతికి వస్తున్నాడు, కబడ్దార్ అంటూ క్రిష్ విసిరిన ఛాలెంజ్ సూటిగా మెగా శిబిరానికే తగిలింది. ఖైదీ నెంబర్ 150 సినిమాను ఉద్దేశించి క్రిష్ ఆ హెచ్చరిక చేశారన్న వర్షన్ ఫిలిం సర్కిల్స్ మొత్తం తిరిగేసింది. మెగా ఫ్యామిలీ ఎంత సీరియస్ గా తీసుకుందో తెలీదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో క్రిష్ మీద దండయాత్ర మొదలు పెట్టేశారు. చివరకు క్రిష్ కలుగజేసుకుని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, చిరు ఫ్యామిలీకి తనకు మధ్య అటువంటి వాతావరణం ఎప్పుడూ లేదని స్పష్టతనిచ్చేశాడు క్రిష్. తెలుగు సంస్కృతిని కించపరిచే వర్గాలకు, దేశవ్యాప్తంగా తెలుగు నేటివిటీని అవహేళన చేసే వాళ్లకు తన కబడ్దార్ వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. శాతకర్ణి సినిమా తెలుగు చరిత్రను ప్రపంచమంతా చాటి చెబుతుందనే తన మాటల ఉద్దేశమని క్రిష్ చెప్పారు. చిరు నుంచి చెర్రీ, బన్నీ, వరుణ్ దాకా మెగా ఫ్యామిలీ మీద తనకుండే గౌరవాన్ని కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదని క్రిష్ క్లారిటీ ఇచ్చేశారు. మరి మెగా ఫ్యాన్స్ చల్లబడ్డట్టేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.